దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రారంభం నుంచి చివరి వరకు మీరే తోడుగా ఉండి నడిపించమని వేల రూపాయల ఖర్చుతో ఈ మంచి కార్యక్రమాన్ని జరిగిస్తున్న మీ పిల్లల కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరు సిద్ధపరచమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులైన వారందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను. అలాగే వేదికను అలంకరించిన నాతోటి దైవజనులకు కూడా నా శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఖండాంతరాలను దాటిన క్రీస్తు ఖ్యాతి ఒక విశేషమైన టైటిల్తో కరపత్రాలు మీ మధ్యకు రావడం, ఆసక్తి కలిగి మీరు ఈ ప్రాంతం వరకు రావడం నిజంగా సంతోషదాయకం. ఇది దేవాతి దేవుని సంకల్పం. ప్రియుల మొదటి సందేశాలు ఎన్నో మంచి సంగతులు విన్నారు. ఈ ప్రపంచానికి ఒక పేరు నిద్ర పట్టకుండా చేస్తుంది అన్నది నిజం. ఆయన ఎవరు అంటే, ఆయన ఈ ప్రపంచంలో ఒక బ్రిటిష్ సామ్రాజ్యాతి నేత లాంటి వాడు కాదు, లేదు ఒక రోమా గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తి కాదు, లేదు ఈ భూమిలో పేరు మోసిన ధనవంతుడు కాదు, లేదా లోకం మెచ్చుకునే శాస్త్రవేత్తో రాజకీయవేత్తో కాదు. ఇంకా చెప్పాలంటే ఆయన ప్రస్తుతం భూమి మీద లేడు, ఒకప్పుడు భూమి మీద జీవించాడు. అది కూడా 2000 సంవత్సరాల క్రితం. ఆశ్చర్యమనిపిస్తుంది కదా. 2000 సంవత్సరాల క్రితం బ్రతికిన వ్యక్తి, ఒక వ్యక్తి పేరు ప్రపంచ మనుషుల గుండెల్లో గుబులు పుట్టిస్తుందా అంటే అవును. నిజంగా 2000 సంవత్సరాల క్రితం ఉన్న పేరు ఇప్పటికీ ప్రపంచం స్మరిస్తుందా అంటే అవును. విచిత్రం ఏంటంటే 100 ఏళ్ల క్రితం బ్రతికిన మన స్వాతంత్ర సమరయోధులు, మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో ప్రాణాలు అర్పించిన వారిగా చెప్పుకుంటున్న కొంతమంది నాయకులు, స్వాతంత్ర సమరయోధులు, వారి వల్ల ఈరోజు స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నాం. అలాంటి స్వాతంత్ర సమరయోధుల ఫోటోలు చూసి పేరు అని చెప్పే పరిస్థితి ఇప్పుడు కనపడడం లేదు మనకి. ఈ ఫోటో చూసి ఈయన ఎవరో చెప్పండి స్వాతంత్ర సమరయోధుడు అంటే నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి, ఎంతమందిని మనం గుర్తుపడతాం? ఎంతమంది పేర్లు చెప్తాం? 100 ఏళ్ల క్రితం బ్రతికి తన జీవితాలను ఈ దేశం కోసం అర్పించి మనకు స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన స్వాతంత్ర సమరయోధులు, మహానుభావుల పేర్లు మనం మర్చిపోయాం. ఏంటి 100 ఏళ్ళకి? 100 ఏళ్ళకి. నేతాజీ అంటే భగత్ సింగ్ పేరు గుర్తొస్తుంది, భగత్ సింగ్ అంటే నేతాజీ ముఖం గుర్తొస్తుంది మనకి.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎవరు అని ఫోటోలు చూపించి అడిగితే చెప్పలేని పరిస్థితి ఈరోజు విద్యార్థుల్లో చెప్పలేని పరిస్థితి. 100 ఏళ్ల క్రితం బ్రతికిన వాళ్ళ పేర్లు మర్చిపోతున్నాం. 100 ఏళ్ల క్రితం బ్రతికిన వాళ్ళ చరిష్మా ఉందే రాళ్ళ గర్భంలో కలిసిపోతుంది. అంతవరకు ఎందుకండి? మహాత్మా గాంధీ జాతిపిత అని గౌరవిస్తాం. ఈ దేశంలో నుంచి తెల్లవాళ్ళను తరిమి కొట్టడానికి అహింసా సిద్ధాంతాన్ని ఆయుధంగా వాడిన మహనీయుడు అంటాం. ఈరోజు ఎలుగెత్తుతున్న వివాదాలు, ఎలిగేషన్స్ అంటామే, వివాదాలు. ఆయన మంచోడు కాదు, అసలు స్వాతంత్రం సమరయోధుల లేదంటే స్వాతంత్రం తీసుకురావడంలో ఆయన పాత్ర పెద్దగా ఏమి లేదు అని మధ్యకాలంలో కొంతమంది బయలుదేరారు. ఏదేమైనప్పటికీ రాజకీయంగా వాళ్ళు ఏమన్నా మాట్లాడుకొని 100 ఏళ్ల క్రితం బ్రతికిన వాళ్ళ పేర్లు మర్చిపోతున్నాం, వాళ్ళ గొప్పతనాన్ని మర్చిపోతున్నాం, వాళ్ళ చరిత్ర మర్చిపోతున్నాం. 2000 సంవత్సరాల క్రితం బ్రతికిన ఈ భూమి మీద నడయాడిన క్రీస్తు పేరు ఎందుకు ప్రపంచం మర్చిపోదు? క్రీస్తు పేరు ఎందుకు ప్రపంచంలో అనేక గుండెల్లో గుబులు పుట్టిస్తుంది? కొందరికి ఆ పేరు ఆమోదం, కొందరికి అదే పేరు ఒకరికి మోదం, ఒకరికి ఖేదం. ఆయన ఖ్యాతి అలాంటిది. దాని గురించి కూడా వివాదాలు ఏం తక్కువ లేవండి, చాలా వివాదాలు. నిజం చెప్పాలంటే మనం నమ్ముకున్న ప్రభువు క్రీస్తు ప్రభువుపై ఉన్న వివాదాలు ఇంకా ఏ మనిషి మీద లేవు. అన్ని వివాదాలు ఆయన మీద ఉన్నాయి. అన్ని వివాదాలున్నా ఇప్పటికీ ప్రపంచంలో ఆయన విశ్వసిస్తున్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఆయన ఫాలో అవుతున్నారా? ఉన్నారు. ఆయన స్థాపించిన క్రైస్తవం ఇప్పటికీ భూమి మీద ఉందా? ఉంది. ఉండడమే కాదు, పెరుగుతుంది. కారణం ఏంటి? ఆలోచించాలి. ఆయనకున్న జ్ఞానం ఎక్కడిది? ఎలా వచ్చింది? చాలామంది సహోదరులు యేసుక్రీస్తు గురించి ఆ తలుపులు తీసేయండి, ఆ రీసౌండ్ రాకుండా ఉంటుంది, డోర్స్ అన్ని ఓపెన్ చేసేసుకోండి, హాలు రీసౌండ్ రాకూడదు, డోర్స్ అన్ని ఓపెన్ చేసేసుకోండి. సహోదరులు మీరు కూడా మందే కదా ఇదంతా సభ, డోర్లు ఓపెన్ చేసుకుంటే రీసౌండ్ రాదు, స్పష్టంగా వినబడాలి మీకు పాఠం. ఓకే. చాలా మన సహోదరులు యేసుక్రీస్తు గురించి కొన్ని మాటలు అంటూ ఉంటారు. ఆయన ఎప్పుడు వాడు? 2000 సంవత్సరాల క్రితం వాడు. ఆయన కంటే ముందు చాలా మంది ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు. ఆయన కంటే ముందు అలెగ్జాండర్ ఉన్నాడు, ఆయన కంటే ముందు అశోకుడు ఉన్నాడు, ఆయన కంటే ముందు అరిస్టాటిల్ ఉన్నాడు, ఆయన కంటే ముందు ప్లేటో ఉన్నాడు, ఆయన కంటే ముందు చాలామంది మా దేవుళ్ళు ఉన్నారని చాలామంది చెప్తూ ఉంటారు. 2000 సంవత్సరాల క్రితమే కదండి క్రైస్తవ్యం ప్రారంభం. 2000 సంవత్సరాల క్రితమే కదండి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది. ఈ బైబిల్ చరిత్ర 2000 సంవత్సరాల క్రితమే కదండి. ఆయన గొప్పతనం ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. ప్రియులరా, యేసుక్రీస్తు ఈ భూమి మీద శరీరధారిగా నడయాడిన కాలం బట్టి చూస్తే ఈ భూమి మీద నడయాడిన శరీరధారైన చూస్తే 2000 సంవత్సరాలే. కానీ ఆయనకున్న ఖ్యాతి, ఆయనకున్న కీర్తి, ఆయన పేరుకున్నటువంటి ఇప్పటిది కాదు. మీరు ఆశ్చర్యపోయే ఒక విషయం చెప్తాను. ఏ మనిషి అయినా ప్రజలలో ఎప్పుడు ప్రసిద్ధి చెందుతాడు అంటే, పుట్టిన ప్రతివాడు ప్రసిద్ధి చెందడు. పుట్టిన తర్వాత, ఎదిగిన తర్వాత, ఈ ప్రపంచంలో ఎవరు సాధించలేని ఏమైనా గొప్ప గొప్పవి సాధిస్తే అప్పుడు అతను ప్రసిద్ధి అవుతాడు. అతని పేరు ఖ్యాతి, అతనికి ఖ్యాతి వస్తుంది. ఖ్యాతి అంటే తెలుసు కదా మీకు. ఖ్యాతి అంటే కీర్తి, ప్రసిద్ధి, గొప్పతనం. ఎవరైనా ఈ భూమి మీద పుట్టిన తర్వాత, ఎదిగిన తర్వాత ఈ లోకానికి ఉపయోగపడే మంచి పను లేదంటే ఎవరు సాధించలేని ఒక గొప్ప ఘనతను సాధిస్తే
అప్పుడు అతని పేరు ప్రపంచంలోకి వెళుతుంది. అలాంటిది అఫ్కోర్స్ పుట్టిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు అవ్వాలని లేదు. పుట్టిన అందరి పేర్లు ఏమన్నా బీబీసీలో వినపడతాయా? పుట్టిన అందరి పేర్లు గిన్నెస్ బుక్లో ఎక్కేస్తాయా? ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడి పేరు ఏమైనా చరిత్రలోకి ఎక్కేస్తుందా? ఏదో సాధించాలి. పుట్టి ఏదో సాధిస్తే చరిత్రలోకి వస్తుంది ఎవరి పేరైనా. పుట్టి ఏదో సాధిస్తే ప్రజల మధ్యకి వెళుతుంది, ప్రసిద్ధికి ఎక్కుతుంది ఎవరి పేరైనా. కానీ అసలు పుట్టకుండానే పేరు ప్రసిద్ధికి ఎక్కిన ఒక వ్యక్తిని చూడగలరా? మీరు చూపించగలరా? ఏంటి పుట్టకుండా నిన్న ఇంకా పుట్టలేదు, అమ్మ పడలేదు. అలాంటి అసలు ఆయన ఆకారానికి నామరూపాలు లేవు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన గురించిన ప్రసిద్ధి ప్రపంచ దేశాల్లో ఉంది అంటే మీరు నమ్మగలరా? మహబూబ్ నగర్ గురించి నేను ఇప్పుడు కాదండి, చాలా కాలం క్రితం విన్నాను. మీరంతా క్రైస్తవులుగా మిమ్మలను కొంతమంది ఇబ్బంది పెడతారని నాకు తెలుసు. దానికి కారణాలు కూడా లేకపోలేదండి. యేసుక్రీస్తు గొప్పతనం చెప్పడం కంటే చాలామంది లేదా కొంతమంది బోధకులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, అనవసరంగా మన సహోదరులైన వారు విశ్వాసాలలో వాళ్ళు దేవుళ్ళుగా కొలుస్తున్న వారిని మరి చులకనగా కించపరుస్తూ మాట్లాడడం వల్లనే వాళ్ళు మన మీద కత్తి కడుతున్నారు. అది ఆ నిజాన్ని మీరు గుర్తించాలి. మళ్ళీ చెప్తాను, మన క్రీస్తు గురించి ఎంత గొప్పగా మాట్లాడినా ప్రాబ్లం లేదండి. రాజ్యాంగం మనకు హక్కిచ్చింది. కానీ మనకంటే ముందున్నటువంటి కొంతమంది బోధకులు కావచ్చు, కొంతమంది విశ్వాసులు కావచ్చు, ఇతర ఉన్న వారి గురించి కాస్త తప్పుగా మాట్లాడడం అనేది జరిగింది గతంలో. అది కూడా కొద్దిమంది. దాని వల్ల వాళ్ళు కొంతమంది యేసుక్రీస్తు మీద కానీ మన మీద కానీ కోపాన్ని పెంచుకున్నారు. వాళ్ళు ఎవరు? మన సహోదరులే. మనం ప్రేమ చూపించాలి. రైట్ వే ఏంటంటే వాళ్ళ నుంచి మనం అసలు పల్లెత్తి మాట అనకూడదు. క్రీస్తు గొప్పతనాన్ని చెప్పాలి. క్రైస్తవ్యం చాలా తక్కువ. స్థిరంగా దేవుని కోసం నిలబడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. క్రీస్తు యొక్క గొప్పతనాన్ని మీరు చెబితే క్రీస్తును అంగీకరించిన వారందరూ స్థిరంగా నిలబడితే క్రీస్తు నామము ఈ ప్రాంతంలో కూడా గొప్పదవుతుంది, ప్రసిద్ధి చెందుతుంది. ఇంతకీ క్రీస్తు గురించి మనకేం తెలుసు అంటే, మీ క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వాడే అనగానే మనం కూడా అవును కదా అనుకుంటాం. ఎందుకంటే యేసుక్రీస్తు అండి, క్రీస్తు మరియ గర్భాన పుట్టాడు. మనం క్రిస్మస్ పండుగ చేసుకోవడం వరకే తెలుసు మనకి. క్రిస్మస్ పండుగ అంటే యేసుక్రీస్తు పుట్టాడు, కన్య మరియ గర్భాన పుట్టాడు, గొర్రెల కాపరులు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, తర్వాత ఆయన ఎదిగాడు, పెద్దవాడయ్యాడు, బాప్తిజం తీసుకున్నాడు, స్వస్థతలు చేశాడు, సూచక్రియలు చేశాడు, చనిపోయిన వాళ్ళని లేపాడు, ఆ తర్వాత సిలువకి ఎక్కాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. ఇంతే తెలుసు మనకి, ఇంతే తెలుసు. యేసుక్రీస్తు గురించి చెప్పండి అని మీలో ఎవరినైనా అడిగితే మీరేం చెప్తారు? ఎంతసేపు చెప్పగలరు? నన్ను అడిగితే యేసుక్రీస్తు గురించి మీరు 10 నిమిషాల కంటే ఎక్కువ చెప్పలేరు. మీరు చెప్తున్నారే ఆయన కన్య మరియ గర్భాన పుట్టాడండి, ఆయన ఎన్నో స్వస్థతలు చేశాడండి, చనిపోయిన వాళ్ళని లేపాడండి, సిలువేయబడ్డాడండి, శ్రమల పాలయ్యాడండి, రక్తాన్ని చిందించాడండి, సమాధి చేయబడ్డాడండి, 3వ దినాన్ని తిరిగి లేచాడండి. ఈ మాటలు చెప్పడానికి ఎంత టైం పట్టుద్దండి? 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. ఇంతకు మించి క్రైస్తవులు చెప్పడం లేదు. అంతేనా? మన ప్రభువు గురించి అంతేనా మనం చెప్పేది? మనకే మన ప్రభువు గురించి వివరణ చెప్పడం చేత కావడం లేదు. నేర్చుకోవాలి. మరి వాళ్ళెవరో 2000 సంవత్సరాల క్రితమే కదండి మీ ప్రభు వచ్చింది, 2000 సంవత్సరాల క్రితమే కదండి బైబిల్ ఉన్నది అని ఎవరో మాట్లాడుతున్నారంటే దానికి కారణం నువ్వు కూడా ఇంతే చెప్తున్నావు కదా. అందుకే ఈ ప్రపంచంలో ఎవరికి లేని ఒక ఖ్యాతి, ఒక ప్రసిద్ధి, ఒక గొప్పతనం క్రీస్తుకుంది. అదేమిటో తెలుసా? అందరూ పుట్టి ఎదిగి ఏదైనా గొప్ప పని చేసి ప్రసిద్ధికి ఎక్కుతారు. ఈ భూమి మీదకి ఇంకా రాకముందే క్రీస్తు పేరు ప్రసిద్ధికి ఎక్కింది.
ఘనతకెక్కింది, ప్రపంచవ్యాప్తమైంది. అవునా? క్రీస్తు పేరు ప్రపంచవ్యాప్తం అయిందా? అది కూడా ఆయన భూమి మీదకి రాకముందేనా? అవును. ఎలాగో నేను మాట్లాడతాను, బైబిల్ నుంచి మీకు ఆధారాలు చూపిస్తాను, చాలా జాగ్రత్తగా చూడాలి. ఓకే? మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి. రాజైన హేరోదు దినములయందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు అన్నాడు. తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన్ను పూజింపవచ్చితిమి అన్నారు. ఏమండి, ఈ వాక్యాన్ని మీరు చాలాసార్లు చదివి ఉంటారు. చాలాసార్లు ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం మీరు చదివేసి ఉంటారు. కానీ చదివిన ఎప్పుడూ గ్రహించని కొన్ని ప్రశ్నలను నేను ఆ సందర్భంలో అక్కడ మిమ్మల్ని సంధిస్తాను, మీకు ప్రశ్నలు సంధిస్తాను. ఆలోచించండి. ఏమండి, తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారున్న తూర్పు దేశాలు. యోదయ దేశం బెత్లెహేం అనగానే అది ప్రపంచానికి సెంటర్ పాయింట్ అండి, మర్చిపోవద్దు. యేసుక్రీస్తు ప్రపంచ పట్టణంలో సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ పుట్టాడు. ఇజ్రాయెల్ దేశం సెంటర్ పాయింట్ తెలుసా మీకు? ఎందుకు సెంటర్లోనే దేవుడు పుట్టించాడంటే, యేసు పుట్టింది ప్రపంచ ప్రజలందరి కొరకు గనక ఆయన్ని సెంటర్లోనే పుట్టించాడు. ఓకే, దానికి తూర్పుగా ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తూర్పు దేశాలు అంటారు. ఒక ఆఫ్ఘనిస్తాన్, ఒక ఇండియా, ఒక చైనా, ఇవన్నీ తూర్పు దేశాల క్రింద వస్తాయి. అంటే మన దేశం కూడా ఉందా తూర్పు దేశాల్లో అంటే? అవును, మన దేశం కూడా ఉంది. మన దేశం కూడా ఉంది. తూర్పు దేశం నుంచి అంటే ఏ దేశం నుంచి వచ్చారు అనేది పర్టికులర్గా బైబిల్ చెప్పకపోయినా మన దేశమైనా కావచ్చు, అందులో డౌట్ ఏం లేదు. రైట్. నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ తూర్పు దేశం నుంచి వచ్చారట, డైరెక్ట్గా వచ్చి ఏమడుగుతున్నారు? ఏమడిగారు? క్వశ్చన్ మళ్ళీ చదవండి. ఏమడిగారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? పుట్టిన ఆయన, ఒక ఆయన ఎవరో పుట్టారు. అసలు ఆ విషయం ఎలా తెలిసిందంటే, నక్షత్రాన్ని చూసి వచ్చాము అన్నారు. ఏమండి, ఎక్కడో నక్షత్రాన్ని చూశారు. నక్షత్రాన్ని చూస్తే ఒక ఆయన పుట్టాడని తెలుసుకోవడమే కష్టం. మొదటి కష్టం ఏంటంటే, కోట్ల నక్షత్రాలు ఉంటాయి ఆకాశంలో. ఆ రోజు ఒక నక్షత్రం ప్రత్యేకంగా వస్తే అది ఈరోజే వచ్చిన నక్షత్రం అని ఎలా తెలుస్తుందండి? మీరు చెప్పగలరా? మీరు చెప్పగలరా? రోజు నక్షత్రాలు చూడండి, ఒక 10 రోజులు. ఏదైనా ఒక నక్షత్రం కొత్తగా వచ్చింది అనేదైనా గుర్తించగలరేమో ఆలోచించండి. గుర్తించగలరా? మరి వాళ్ళు ఎలా గుర్తించారు? ప్రశ్న. రెండవది, సరి నక్షత్రం వచ్చింది, అది మిగతా వాటికంటే భిన్నంగా ఉంది, తోక నక్షత్రం అనుకుందాం. అది కనపడితే యూదులలో ఒక రాజు పుట్టాడని వాళ్ళకి ఎలా తెలుసు? వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఏమడిగారండి? యూదుల రాజుగా పుట్టినవాడు. నక్షత్రం కనపడితే యూదులలో ఒక రాజు పుట్టాడని వాళ్ళకి ఎలా తెలుసు? రైట్, ఓకే, వాళ్ళు అడిగారు. తర్వాత హేరోదు రియాక్షన్ చూడండి, అక్కడ చదవండి, కంటిన్యూ చేయండి. హేరోదు ఈ సంగతి, వచనం 3వ వచనం. ఎప్పుడైతే వీళ్ళు మేము తూర్పున ఆయన నక్షత్రమును చూసి ఆయన్ను పూజింపవచ్చితిమి అని ఎప్పుడైతే అన్నారో, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడితో కూడా యెరూషలేము వారంతా కలవరపడ్డారటండి. ఏమండి, ఇదొక విచిత్రం. ఎవడో ఒకడు పుట్టాడు అని చెప్పగానే హేరోదు రాజు, యెరూషలేములో ఉన్నవాళ్ళు కలవరపడ్డారు అని రాయబడిందండి. కలవరపడ్డారు. నేను మాట అడుగుతాను,
మా మహబూబ్ నగర్లో ఈరోజే ఒకడు పుట్టాడు, కేసీఆర్, నిన్ను పడగొట్టేవాడు ఈరోజే పుట్టాడు, నీ తర్వాత వీడే సింహాసనం ఎక్కుతాడు, సీఎం మా మహబూబ్ నగర్లోని పుట్టాడు అన్నారు అనుకోండి, ఏమంటాడు? పక్కెళ్ళి ఆడుకోండి అమ్మ అంటాడు. ఎవడో బుడ్డాడు పుడితే కేసీఆర్ గజగజలు ఆడిపోతాడా? పంచి తడుపుకుంటాడా? నా ప్రశ్న అర్థమైందిగా మీకు? ఎవడో ఒక చిన్న బుడ్డాడు పుట్టాడు, దానికి కేటీఆర్ భయపడతాడా, కేసీఆర్ భయపడతాడా? మోడీ దగ్గరికి వెళ్ళానండి, మా ఊర్లో మా మహబూబ్ నగర్లో ఈరోజు ఒకడు పుట్టాడు, వాడే భారత ప్రధాని, నీ పని అయిపోయింది అన్నారనుకోండి, భయపడిపోతాడా? భయపడిపోతాడా? అలాంటిది యూదుల రాజుగా ఒకడు పుట్టాడు అనగానే హేరోదు ఎందుకు కలవరపడ్డాడు, యెరూషలేము ఎందుకు కలవరపడింది? ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా ఆలోచించారా? అవన్నీ ఆలోచించం మనం. క్రిస్మస్కి ఒక నాటిక తయారు చేస్తాం, పిల్లల్ని పెట్టి, యేసుప్రభు పుట్టాడు, గొల్లలు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, సాంబ్రాణి బోళము బంగారం తీసుకొచ్చారు, ఇంతే. ఇంతకు మించి ఆలోచించేది ఏమి లేదు మనం. హేరోదు అంత కలవరం ఎందుకు పడ్డాడు? యూదుల రాజు పేరు చెప్పగానే, యూదుల రాజుగా ఒకడు పుట్టాడు అనగానే యెరూషలేము అంతా ఎందుకు కలవరపడింది? అసలు వాళ్ళైనా యూదుల రాజుగా ఒకడు పుట్టాడని వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చేసారు? వాళ్ళు తూర్పు దేశానికి చెందిన వాళ్ళు కదా. వాళ్ళు ఎవరు? తూర్పు దేశాలకు చెందిన వాళ్ళు. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చేసారు? యూదులకు కదా ఇతను రాజు. అంటే యేసు అనే పేరే ఇంకా పెట్టలేదు. యూదుల రాజు, రాజు 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 అంటే రాజు అంటే గ్రీకు భాషలో క్రీస్తు. గ్రీకు భాషలో ఏంటి? క్రీస్తు. రాజుని ఏమంటారు గ్రీకు భాషలో? క్రిస్టోస్ అంటే క్రీస్తు అని అర్థం, క్రీస్తు అని అర్థం. అంటే ఒకవేళ వాళ్ళు ఇదే మాట అడుగుంటే, గ్రీసులో అడుగుంటే, గ్రీకు భాషలో అడుగుంటే, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు అనే మాటే వాళ్ళు గ్రీకు భాషలో అడుగుంటే ఏమడిగేవాళ్ళు తెలుసా? క్రీస్తుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు. అదేంటండి ఏదో తెలిసిన వాడిలాగా అడుగుతున్నారు వాళ్ళు. తెలిసిన వ్యక్తిని అడిగినట్టు అడుగుతున్నారు. వీళ్ళు కూడా భయపడుతున్నారు. ఇది ఎందుకు ఇలా జరిగిందో చెప్పనా? మీరు అనుకుంటున్నట్టు ఆయన పుట్టిన తర్వాత ప్రపంచానికి తెలియటం కాదు, పుట్టక ముందే ఈ ప్రపంచానికి ఆయన పరిచయం. ఎలాగో చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఎలాగో చెప్తాను. దానియేలు గ్రంథం ఒకసారి తీయండి. యేసుక్రీస్తు ఖ్యాతి ప్రపంచానికి ఖండాంతరాలను దాటి ఎప్పుడు వెళ్ళిందో చూస్తే ఆశ్చర్యపోతారండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 29 నుంచి చదువుదాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 29. బాగా వినాలి, ఎందుకంటే చాలా చాలా హెవీ సబ్జెక్ట్ అండి ఇది. హెవీ. మీకు అర్థమయ్యేటట్లుగానే, అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగానే అర్థమైనంత వరకు చెప్తాను, ప్రాబ్లం ఏమి లేదు. తెలుసుగా మీ అందరికీ దానియేలు అనే ఆయన నెబుకద్నెజర్ అనే ఒక రాజు పరిపాలనలో బానిసలుగా వీళ్ళు అక్కడికి వెళ్ళారు. కల్దీయుల దేశం, బబులోన్ దేశం వెళ్ళారు. అక్కడ వీళ్ళు యూదులండి. దానియేలు కానీ, షడ్రకు మేషకు అబేద్నెగోలు కానీ యోదయ నుంచి అదే యెరూషలేము నుంచి బానిసలుగా కొనిపోబడిన వాళ్ళు. నెబుకద్నెజర్ రాజు కల రావడం, ఆ కలతను మర్చిపోవడం, కళ భావం చెప్పమని అడగడం తెలుసుగా, మీ అందరికి చదువుకున్నారుగా. దానియేలుకు దేవుడు ఆ కళని ఓపించేయటం, ఇదంతా మీ అందరికీ తెలుసు. తర్వాత ఇంకో కళగా అన్నాడు. ఎవరు? నెబుకద్నెజర్ రాజు. ఒక మహావృక్షం ఉందట, ఆ వృక్షం ఆకాశాన్నంటి విస్తరించి ఎదిగిందట, ఆకాశ పక్షులు వచ్చి దాన్ని నివసించాయట, సకల జీవులకు దాని యందు ఆహారం ఉందట. అంతలోనే ఆ చెట్టు నరికివేయబడిందట. ఈ కళ వచ్చింది రాజుగారికి. మళ్ళీ వెంటనే దానియేలు పిలిచాడు. ఏంటి కలభావం అంటే, దానియేలు 1 గంట సేపు మాట్లాడకుండా మౌనంగా అయిపోయాడు. రాజా, చెట్టు ఎవరో కాదు, నువ్వే. దేవుడు నిన్ను నరికేస్తాడు. ఈ మాట చెప్పిన తర్వాత 12 నెలలు గడిచాయండి. 12 నెలలు గడిచాయి.
అది ఆ వచనం చదవండి. 29 సంవత్సరం అయింది దానియేలు ఈ మాట చెప్పి, గడిచిన పిమ్మట రాజుగారు ఎవరు? బబులోను రాజు ఎవరండి? నెబుకద్నెజర్. చదవండి. బబులోనులోని నగరునందు సంచరించుచుండగా రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనబరుచుటకై నా రాజధాని నగరుగా నేను కట్టినది కాదా అని తనలో తాను అనుకొనెను. నా శౌర్యం, నా వీరత్వం, నా ఘనత, నా ప్రభావం ఇదంతా కనబరిచే రాజధాని నగరం ఇదే కదా అన్నాడు. అంటే ప్రపంచాన్ని జయించిన వీరుణ్ణి నేను, నా ఘనతకు, నా శౌర్యానికి, నా బలానికి ఇది ప్రతీకగా నిలిచింది ఈ రాజధాని నగరం అని మాట్లాడుతున్నాడు. అంటే ప్రపంచ దేశాలను గెలవడం, ఈ మహాపరిపాలన చేయడం ఇదంతా తన ఘనతని ఎప్పుడైతే గర్వంతో విర్రవీగాడో వెంటనే ఏం జరిగిందో చూడండి. రాజు నోట్లో ఈ మాట ఉండగానే ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చింది. ఏమని అంటే, రాజుకు నెబుకద్నెజరు, ఇదిగో ఇదే నీ ప్రకటన, నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోయాను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరుముతారు, నువ్వు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు, పశువుల వలె గడ్డి మేసెదవు అన్నాడండి. పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తాను ఎవనికి దానిని ఇచ్చేయించును వానికి అనుగ్రహించునని నువ్వు తెలుసుకొని వరకు 7 కాలములు నీకు ఇలాగ జరుగునని చెప్పాను. ఆ గడియలోనే అలాగూ నెబుకద్నెజరుకు సంభవించింది. ఎలాగూ ఏమండి, మనుషుల మనస్తత్వం పోయిందండి అతనికి. పశువుల మనసు వచ్చింది. పశువుల మనసు వచ్చి గడ్డి తింటున్నాడట. గడ్డి తింటుంటే జనములు తరిమేశారట. అడవిలోకి వెళ్ళిపోయాడు. మంచు చేత అతనుకున్న వెంట్రుకలన్నీ రెక్కల్లా పక్షి ఏకల్లాగా అయిపోయాయట. గోళ్ళు పెరిగిపోయాయట, పక్షి గోళ్ళులాగా పెరిగాయట. చాలా కాలం అలాగే గడ్డి తింటూ బ్రతికాడు. ఏమండి, ఇది బైబిల్ కట్టు కదా అనుకోకండి. ప్రొజెక్టర్ ఆన్లో ఉందా? ప్రొజెక్టర్ ఒకసారి వీలైతే ఆన్ అవుతుందా? ఏమండి, సైన్స్ ఈరోజు ఏం చెప్పిందో, ఏమండి, దానియేలు బైబిల్ అండి, దానియేలు గురించి బైబిల్ చెప్పింది కాదండి, కట్టు కాదండి అనుకోకండి. ఒక స్క్రీన్ షాట్ వేయడానికి ఉందా లేదా నాన్న? లేదా? సరే, నేను మ్యాటర్ చదువుతాను, తర్వాత కావాల్సిన వాళ్ళకి నేను షేర్ చేస్తాను. ఒక రోగం, మానసిక రోగం గురించి సైన్స్ చెప్పింది. దాని లక్షణాలు ఏంటో వాళ్ళు రాస్తూ, ఏమండి, నేను న్యూస్ నుంచి కలెక్ట్ చేసింది ఇది. బోన్త్రోపీ అనేటువంటి రోగం ఒకటి ఉందట. బోన్త్రోపీ అనే రోగం. ఆ రోగంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి గడ్డి నములుతూ 4 కాళ్ళ జంతువులా ప్రవర్తిస్తాడట. తనకు తాను నేను ఎద్దుని ఆవునని మనసులో అనుకుంటుంటాడట. ఎలా అనుకుంటాడట? బోన్త్రోపీ ఇదొక మానసిక సైకలాజికల్ డిజార్డర్, మానసిక రోగం. దాని ప్రకారం నేను ఆవుని, నేను గేదెని, నేను ఎద్దుని అని మనిషి మైండ్ అలా, అంటే పశువుల మనసు వచ్చింది. బైబిల్ ఎంత కరెక్ట్గా చెప్పిందండి. పశువుల మనసు అనుగ్రహించాడు, గడ్డి మేసేశాడు. మనుషుల బుద్ధి, మానవ బుద్ధి అనుగ్రహించిన తర్వాత మామూలు అయిపోయాడు. అంటే దేవుడు తలుచుకుంటే ఈ మెదడులో ఏం పెట్టేస్తాడు నీకు? నువ్వు పశువు అంటే వెళ్ళిపోయి గడ్డి తింటుంటావు నువ్వు, అంతే. మానసిక రోగం, బోన్త్రోపీ. ఈ పరిస్థితి వచ్చినటువంటి ఒక ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఉన్నాడు. అతని గురించి వీళ్ళే రాస్తున్నారండి. నెబుకద్నెజర్ రాజు డానియేల్ పుస్తకంలో అతడు మనుషుల నుండి తరిమివేయబడ్డాడు, మరి ఎద్దుల వలె గడ్డి తిన్నాడు. నెబుకద్నెజర్ క్రీస్తుపూర్వం 605 నుండి క్రీస్తుపూర్వం 562 వరకు నియో బాబిలోనియన్ సామ్రాజ్యానికి రాజు. వాళ్ళు రాసిందే హిస్టరీ.
బోంత్రోపీ అంటే బైబిల్ ఎంత కరెక్టో తెలుసా? అదొక మానసిక రోగం. ఆ మనసంతా నేను ఒక పశువుని అని ఫీల్ అయ్యే మనసు ఉంటుందట వాళ్ళకి. దానివల్ల గడ్డి తింటూ ఉంటారట. దేవుడు మహాచక్రవర్తి, ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తిని పశువుల గడ్డి తినిపించాడు. చాలా కాలం తర్వాత బుద్ధి వచ్చింది. అప్పుడేమో రాశాడు చూడండి, 34. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి, అప్పటి వరకు పశు బుద్ధి ఉంది ఆ మనసుకి, అది చూసారా, మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుని స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి తిని. రాస్తున్నాడండి, ఇదంతా రాస్తున్నాడు. నెబుకద్నెజరు తన చేతితో రాసినటువంటి విషయం ఇది. అందుకే అంటున్నాడు నేను అంటున్నాడు చూడండి. నెబుకద్నెజరు రాసిన విషయం. ఆ కాలం గడిచిన వెంబడ నెబుకద్నెజరును నేను మరల మానబుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుని స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. అంటే భూనివాసులందరూ ఉన్న ఆయన పెద్ద పట్టించుకోడు, ఎందుకంటే వాళ్ళు ఆయన దృష్టికి అసలు కనపడరు. చేమలు లాంటి వాళ్ళు, నలుసులు లాంటి వాళ్ళు ఆయన దృష్టికి ఎన్నికకు రారు. భూనివాసుల ఎడల తన చిత్తము చొప్పున జరిగించువాడు ఆయన చేయి పట్టుకొని, ఆయన చేతిని పట్టుకొని ఆపేసి నువ్వేం చేస్తున్నావు అని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు కాడు. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను, రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనత నా తేజస్సు నాకు కలిగెను. నా మంత్రులను నా క్రింది అధిపతులు నా యొద్ద ఆలోచన చేయవారు వచ్చిరి. నా రాజ్యం నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొంది తిని. ఇలాగు నెబుకద్నెజరును నేను, వినండి ఆయన రాసింది ఇదంతా, నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములు, ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు, గర్వంతో నటించు వారిని ఆయన అణపశక్తుడనియు ఆయన్ను స్తుతించుచు కొనియాడుచు గణపరుచుచున్నాను. ఏమండి, దేవుని గురించి స్వయంగా ఇది రాసినది ఎవరు అనంటే ప్రపంచ రాజ్యాలను ఏలుతున్న నెబుకద్నెజరు అనే రాజు. ఇతను క్రీస్తు పూర్వం సుమారుగా 605 నుంచి 561 వరకు ఉన్నాడు. అంటే సుమారుగా 50 ఏళ్ళు ఉన్నాడండి. 50 ఏళ్ళు పరిపాలించాడు. ప్రియులరా, ఎందుకు ఇది చెప్పానంటే మీ అందరికీ ప్రపంచ చరిత్ర తెలుసని నేను అనుకుంటున్నాను. క్రీస్తు పూర్వం 4 సామ్రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించాయి. అందులో మొదటి సామ్రాజ్యమే బబులోను సామ్రాజ్యం. ఆ బబులోను సామ్రాజ్యానికి మొదటి రాజై ఈ నెబుకద్నెజరు. అతను రాసిన రాత ప్రకారం ఇశ్రాయేలీల మహాదేవుడు, పరలోకమందున్న దేవుడు, ఆయనే దేవుడు. ఆయన ఎవరికి ఈ రాజ్యాలను ఇవ్వాలనుకుంటాడో వాళ్ళకే ఇస్తాడు. ఆయన ఆపేవాడు లేడు. ఆయన చెయ్యి పట్టుకుని నువ్వేం చేస్తున్నావు అనేవాడు లేడు. ఆయన నిలబెట్టి అడిగేవాడు లేడు. ఆయన ముందు అసలు మనుషులు కంటికి కనబడరు. సమర్థుడెవడు లేడు. ఎన్ని దేశాలకు రాశాడో తెలుసా ఈ శాసనం? ప్రపంచ దేశాలన్నింటికి. బాగా వినండి, బాగా వినండి. ప్రపంచ దేశాలను పరిపాలించే రాజు ఎవరిని పొగుడుతూ రాశాడో తెలుసా? ఎవరిని పొగుడుతూ రాశాడు? యూదుల దేవుణ్ణి. ఎవరినైతే బానిసలుగా పట్టుకొచ్చాడో ఆ యూదుల దేవుణ్ణి ఘనపరుస్తూ కీర్తిస్తూ తన మాటలు రాశాడు. ఇది ఇలాగే ఉంచండి. ఇంకొక రాజు గురించి చెప్తాను మీకు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషు, ఈయన ఎవరంటే మాదీయుడగు రాజు. దర్యావేషు ఎవరు? మాదీయుడగు రాజు. ఈ దర్యావేషు అధిపతులను నియమించుకున్నాడు. ఆ అధిపతులలో వారిలో ముగ్గురిని ప్రధానులుగా నియమించను. ఆ ముగ్గురులో దానియేలు ఎంతమంది అండి? ముందు
ఎంతమంది కావాలనుకున్నాడు నాయకులు? 120 మంది అధిపతులు. 120 మంది అధిపతుల మీద ముగ్గురు. ఆ ముగ్గురులో కూడా ముఖ్యుడు ఎవరు? దానియేలు. ఏమండి, ఎలా ఉంటుందండి మిగతా వాళ్ళకి? ఈ దానియేలు బానిస అయిన వాడు ఈ 120 మంది మీద మేము ముగ్గురు, మా ముగ్గురులో కూడా మళ్ళీ ఇతను ముఖ్యుడా? అసూయతో రగిలారండి. ఎలాగైనా ఇతన్ని తప్పు పట్టుకోవాలి, రాజు దగ్గర ఇతని గౌరవం తీసేయాలి, ఇతన్ని ఎలాగైనా చంపాలని ప్లాన్ చేశారండి. ఎలా తప్పు పట్టుకోవాలి, ఇతన్ని ఎలా శిక్షించాలి? దేనిలో తప్పు పట్టుకోలేకపోతున్నారు. లంచం తీసుకోడు, అన్యాయం చేయడు, తన విధిని కరెక్ట్గా నిర్వర్తిస్తాడు. ఏం చేయాలని బాగా ఆలోచించి అతను దేవునికి అనుదినము 3 సార్లు ప్రార్థన చేయడం చూశారండి. ప్రతి దినము దేవునికి ప్రార్థన చేయడం, యెరూషలేము వైపు తిరిగి భక్తిగా నిష్ఠగా ప్రార్థన చేయటం చూశారు. అప్పుడు ప్లాన్ చేసుకున్నారు ఆ మనుషులంతా, అతని దేవుడి యందు భక్తి యందు తప్ప ఇంకే విషయంలోనూ అతన్ని ఇరికించలేం. అతని భక్తిని అతని దైవ భీతినే మనం ఆసరాగా ఆయుధంగా చేసుకుని అతన్ని ఇరికిద్దామని ప్లాన్ చేసి వీళ్ళందరూ దానియేలు లేకుండా ఒకరోజు వెళ్ళి రాజా, ఒక మనవి మాది. ఒక 30 రోజులు మీరెవరు? ప్రపంచాన్ని ఏలుతున్న రాజు. ప్రపంచాన్ని ఏలుతున్న రాజు అంటే మీరు దైవం. ఒక 30 రోజులు మీ రాజ్యంలో ఉన్నటువంటి మనుష్యులంతా, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవడైనా సరే, మీ దగ్గరే విచారణ చేయాలి. మీకే ఏ మనవైనా మీకే చేయాలి. ఏ దేవుడి దగ్గర ప్రార్థించకూడదు, ఎవరి దగ్గర విచారణ చేయకూడదు. అంటే దేవుడికి ప్రార్థించకూడదు. కష్టం ఏమైనా ఉంటే మీకే చెప్పుకోవాలి. 30 రోజులు ఇది శాసనం చేయమని అన్నారండి. రాజు కూడా ఇదేదో బాగుంది, నన్నే దైవంగా ఉండమంటున్నారు, ప్రాబ్లం ఏముంది అంటే శాసనం చేశాడు. ఒక 30 దినాల పాటు మనుషులెవరు ఏ దేవుడి దగ్గర విచారణ చేయకూడదు, ఏ దేవుడికి మనం చేయకూడదు, ఏ దేవుడిని ప్రార్థించకూడదు, ఏదున్నా నన్నే అడగాలి. ఇలా రాజు శాసనం చేశాడని దానియేలుకి తెలిసింది. కానీ దానియేలు భక్తుడు కదా, అలాంటివేం పట్టించుకోకుండా, ఎందుకంటే యూదులు నిష్ఠ కలిగి, దేవుని పిల్లలు నిష్ఠ కలిగి ఉంటే ఎలా ఉంటారు? ఎవరికి మొక్కరు తెలుసు కదా వాళ్ళకున్న ధర్మశాస్త్రం. పైన ఆకాశమే కానీ ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపమును మీరు చేసుకొనకూడదు, సాగిలపడకూడదు, మొక్కకూడదు, ప్రార్థించకూడదు, మనుషులకు అసలు మొక్కకూడదు. అందుకే దానియేలు అవేం పట్టించుకోలేదు. రాజు శాసనం చేశాడు, ఆ శాసనాన్ని ధిక్కరిస్తే ప్రాణాలే పోతాయి అని తెలిసి కూడా ఏం చేశాడు? మళ్ళా యథావిధిగా తన అలవాటు ప్రకారం యెరూషలేము వైపు తిరిగి ప్రార్థన చేస్తూ వచ్చాడు. పట్టుకున్నారు. రాజా, మీరు ఎంత ప్రతిష్టాత్మకంగా ఒక శాసనాన్ని చేశారు, కానీ ఒక మనుష్యుడు దాన్ని తిరస్కరిస్తున్నాడు అంటే రాజు కోపం వచ్చింది. తీసుకొచ్చేయండి అతన్ని. ఎవరతను? దానియేలు అని తెలిసేసరికి రాజుకండి బాధేసిందండి. అప్పుడు అర్థమైపోయింది, వీళ్ళంతా కుట్ర పన్నారు, దానియేలుని ఇరికించాలి అనుకున్నారు. ఎలాగైనా దానియేలుని తప్పించాలని ట్రై చేశాడండి రాజు. అప్పుడు వీళ్ళు ఏమంటున్నారో చూడండి, 6వ అధ్యాయం 14వ వచనం. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి, దానియేలు ఇలా చేస్తున్నాడు, వీళ్ళు ఇరికిచ్చింది దానియేలునే, వీళ్ళు టార్గెట్ చేశారని ఎప్పుడైతే తెలిసిందో రాజు వ్యాకులపడి దానియేలును రక్షింపవలనని తన మనస్సును దృఢం చేసుకొని సూర్యుడు అస్తమించు వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నం చేశాను. ఆ మనుషులు దీన్ని చూచి రాజు సన్నిధిని సందడిగా కూడి వచ్చి, రాజా, రాజు స్థిరపరిచిన ఏ శాసనము గాని తీర్మానము గాని ఎవడు రద్దుపరచజాలడు. ఇది మాదీయులకు పారసీకులకు విధి అని తమరు తెలుసుకొనవలనండ్రి. ఏమండి, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. రాజా, మాదీయ పారసీక రాజులు ఎలాంటి వాళ్ళు? ఒక శాసనం చేస్తే తప్పదు, ఆ శాసనము మారదు. మీరేంటి, మీరు శాసనం చేసి అసలు మీరేమి రాజు? అసలు పారసీకులు ఎలా ఉంటారు, మాదీయ రాజులు ఎలా ఉంటారు, మీరేమి రాజు? దానియేలును రక్షించడానికి ట్రై చేస్తున్నారు, మీ శాసనాన్ని మీరే కాలు రాస్తారా? చరిత్రహీనులుగా మారిపోతారు. బ్లాక్మెయిల్ చేస్తున్నారు రాజుని. తప్పని పరిస్థితుల్లో దర్యావేషు రాజు తీసుకురండి అన్నాడు. ఎక్కడ విసిరారో తెలుసా? దానియేలుని ఎక్కడ విసిరారో తెలుసా అండి? సింహాల బోనులో విసిరేశారు. సింహాల బోనులో.
తెల్లవారింది. రాజుగారు రాత్రి అంతా నిద్ర పట్టలేదండి. 18వ వచనం. అంతటా రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున వేగిరమే లేచి సింహముల గుహ యొద్దకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరంతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు. వా, ఈ మాట శత్రువు నోట వస్తుంటే ఎంత బాగుందండి. ప్రపంచాన్ని ఏలుతున్న రాజు, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, సింహాల బోన్లో పడిన వాడి స్వరం ఏమంటే 2 నిమిషాల్లో ఆగిపోద్దండి. అలాంటిది ఉదయాన్నే దానియేలు స్వరం ఎలా వస్తుందో చూడండి. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాదు కదా అన్నాడు. తెల్లవార్లు సింహాలు మంచి ఆకలితో ఉంటాయి కదండి. సింహాలు నైటే కదండి వేటాడతాయి. నైట్ వేటాడకుండానే దానియేలు ఉన్నాడు, దొరికాడు. కానీ ఏమీ చేయలేదండి, బయటకు వచ్చాడు. అసలు ఇది చూసి బెత్తరపోయి దెమ్మ తిరిగింది అనుకోవచ్చు. ఎవరికి? దర్యావేషుకి. ఆ దర్యావేషు ఏమని శాసనం రాశాడో ఒకసారి చూడండి. 25వ వచనం. ఆ తర్వాత మ్యాటర్ ఏంటి మీరు తర్వాత చదవండి. ఎందుకంటే ఎవరైతే దానియేలు మీద కుట్ర చేశారో వాళ్ళని తీసుకొచ్చి అందులో పడేసాడు. ఇంకా గుహ అడుక్కు చేరకముందే ఎముకలు పొడి పొడిగా కొరికేసాయట సింహాలు. ఎవరిని? ఎవరు కుట్ర చేశారో వాళ్ళని. ఇది కళ్ళారు చూసిన దర్యావేషు రాజు ఏమని రాస్తున్నాడు చూడండి. 25. అప్పుడు రాజుకు దర్యావేషు, లోకమంతటా నివసించు సకల జనులకు, రాష్ట్రములకు, ఆయా భాషలు మాట్లాడు వారికి ఎలాగూ రాయించను. రాయించాడట ఏమని? మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక, నా సముఖమున నియమించినదేమనగా నేనొక నియమం చేస్తున్నాను. నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు, సకల ప్రభుత్వాలు 120 127 సంస్థానాలు. ఎన్ని సంస్థానాలు? 127 అహశ్వరోసు సంస్థానాలు, 127 దేశాలు ఆ రోజు. అందులో మన ఇండియా కూడా ఉంది. అంటే ఇండియాకు కూడా దర్యావేషు రాజు శాసనం వచ్చింది. ఇండియాకు కూడా. అంతకుముందు ఎవరు రాశారు? బబులోను చక్రవర్తి నెబుకద్నెజర్ రాశాడు. ఏమని రాశాడు? యూదుల దేవుడే దేవుడు. చదవండి, తర్వాత కంటిన్యూ చేయండి. నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవల్లి. ఇదే మాట ఎవరు రాశారు? ఆయనే జీవం గల దేవుడు, ఆయన యుగయుములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము ఏమంటే ఇక్కడ కూడా రాజ్యం గురించి ఎత్తాడు చూడండి. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును, ఆయన విడిపించువాడు రక్షించువాడు అయ్యుండి పరమందును భూమి మీద సూచక్రియలు ఆశ్చర్యకార్యములు చేయువాడు ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించిన అని వ్రాయించెను. శాసనం. ప్రియులారా, నేను మాట్లాడుతాను. మోడీయే స్వయంగా ఒక ఉత్తరం రాశాడు అనుకోండి. క్రైస్తవుల దేవుడే దేవుడు, ఈ దేశమంతా క్రైస్తవుల దేవుడైన క్రీస్తుకు భయపడి ఉండండి, వణకండి అని మోడీయే రాశాడు అనుకోండి. ఆయన్నే సేవించండి అని స్వయంగా మోడీయే రాశాడు అనుకోండి. ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఏంటి మీలో స్పందన లేదు? అంటే మీ ప్రభువును దేశమంతా పూజించడం మీకే ఇష్టం లేనట్టుంది. దేశమంతటికి మోడీయే స్వయంగా యేసుక్రీస్తును తప్ప ఇంకెవరిని పూజించొద్దని రాశాడు అనుకోండి. ఎలా ఉంటుంది? ఏమండి, ఎవరో చిన్నవాళ్ళం మనం చెప్తే పట్టించుకోరు, కానీ మోడీ చెప్తే షాక్ అయిపోద్ది ప్రపంచం, షాక్ అయిపోద్ది భారతదేశం. అలాంటిది ప్రపంచ దేశాలను ఏలుతున్న ఆనాటి దర్యావేషు చరిత్రలో డేరియస్ అని ఉంటుంది చూడండి. హిస్టరీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దర్యావేషు ఆయన రాశాడు,
దానియేలు దేవుడే దేవుడు, దానియేలు దేవుడే దేవుడు. ప్రియులారా, ఎందుకు ఈ మాట రాయించాడు అని తెలుసా? ఇక్కడ ఒక ప్రణాళిక దేవుడికి ఉందండి. అదేంటంటే యూదుల్ని ముందు చెరలోనికి పంపించాడు. ఆయన ఎందుకు అలా చెరలోకి పంపిస్తాడో యోసేపు దగ్గర మీకు ఆల్రెడీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు. యోసేపుని ఎందుకండి చెరలోకి పంపించాడు? యోసేపు చెరలోకి వెళ్ళాడా వెళ్ళలేదా? ఎందుకు పంపించాడు? రాబోయే భయంకరమైన కరువు నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడడానికి పంపించాడు. అలాగే యూదులను ఎందుకు బబులోను చెరలోనికి పంపించాడు తెలుసా? బబులోను చెర నుంచి మాదీయుల చెరలోకి, మాదీయుల చెరలో నుంచి గ్రీకుల చెరలోనికి, గ్రీకుల చెరలో నుంచి రోమియోల చెరలోకి. ప్రపంచ దేశాలు చెదిరిపోయారండి వాళ్ళు. మనం అనుకుంటాం, ఒక కోణమే మనం ఆలోచిస్తాం, ఇశ్రాయేలీలు యూదులు తప్పు చేశారు కదా, అందుకే దేవుడు వాళ్ళని శిక్షించాడు, అందుకే వాళ్ళని బానిసలుగా తోలేశాడు అనుకుంటాం. అది ఒక రకంగా కరెక్టే, కానీ అసలు కారణం ఇంకోటి ఉంది. అదేంటో తెలుసా? కేవలం తప్పు చేసినందుకే అన్ని జనుల మధ్య వాళ్ళు చెదిరిపోయారు అనుకుంటే పొరపాటు. అలా అనుకుంటే దానియేలు కానీ, షడ్రకు మెషక్ అబేద్నెగోలు కానీ వాళ్ళు ఏమైనా తప్పు చేశారా? భక్తులా వాళ్ళు? మరి వాళ్ళు ఎందుకు వెళ్ళారు చెరలోకి? అలా ప్రపంచ దేశాలలోనికి వాళ్ళను పంపించడం వెనక ఒక కారణం ఉంది. అదేంటంటే రాబోయే క్రీస్తు గురించి ముందుగానే ప్రపంచ దేశాలకు పరిచయం చెయ్యాలి. ఎవరిని ఒప్పించాడు? ఎవరిని ఒప్పించి ఎవరి నోట పలికించాడు? ఆయన మాట వినండి అని ఎవరి చేత పలికించాడు? నెబుకద్నెజర్ చేత పలికించాడు, దర్యావేషు చేత పలికించాడు. నెబుకద్నెజర్ చేత. అంతే. ఎప్పుడైతే రాజు నోట నుండి యూదుల దేవుడు అనే మాట వచ్చిందో ప్రపంచ రాజ్యాలన్నీ ఎవరిని కాన్సన్ట్రేషన్ చేసాయి? యూదుల దేవుడు. ఎవరైనా ప్రపంచ దేశాలన్నీ ఆ రోజే. మీరు అనుకుంటున్నారు ఇండియాకి బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు, బైబిల్ దేవుడిని బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారని అనుకుంటున్నారు. నో, క్రీస్తుకు పూర్వమే, ఈ భూమి మీదకి ఆయన రాకముందే 500 సంవత్సరాల క్రితమే అధికారికంగా రాజులే ధర్మశాస్త్రాన్ని పంపించేశారు. అధికారికంగా యూదుల దేవుడే దేవుడు అని రాజులే చెప్పేశారు, శాసనం చేశారు. అన్ని రాష్ట్రాల్లో, అన్ని రాజ్యాల్లో, అన్ని ప్రభుత్వాల్లో. ఎప్పుడైతే రాజు శాసనం బయలుదేరిందో, స్వయంగా రాజే రాశాడో, అప్పుడు ప్రజల్లో ఎలా ఉంటుందండి? అమ్మో, యూదుల దేవుడట, గొప్పవాడట. స్వయంగా రాజే గొప్పవాడు అన్నాడంటే సామాన్యమైన ప్రజలు ఎలా ఉంటారండి? అయితే ఆ దేవుణ్ణే పూజిద్దాం, మనం ఆ దేవుణ్ణే పూజిద్దాం. టోటల్గా అందరు అటువైపు తిరిగారా? ఎవరో మారిన వాళ్ళు కొందరు ఉంటారు ఆ రోజుల్లో. మారని వాళ్ళు ఉన్నా చాలామంది యూదుల దేవుడి వైపు చూసేలా చేశాడు దేవుడు, రాజులతో శాసనాలు చేయించి. ఎవరు చెప్పరండి, ఎవరి నోట మీరు వినుండరు ఇవన్నీ, ఎవరి నోట వినుండరు. ఇది క్రీస్తు పుట్టక ముందే జరిగిన చరిత్ర. ఇది క్రీస్తు ఇంకా పుట్టలేదు, జరిగిన చరిత్ర. అలా అన్ని రాజ్యాల్లోనికి వెళ్ళిన యూదులు ధర్మశాస్త్రంలో ఉన్న క్రీస్తును గురించిన ప్రవచనాలు అన్ని ప్రాంతాల్లో చెప్పారండి. చెప్పారు. ఎందుకంటే వాళ్ళు చెప్పాలని దేవుడు వాళ్ళని పంపించాడు. వాళ్ళకు ఒక శాసనం కూడా ఇచ్చాడు. ధర్మశాస్త్రంలో వాళ్ళకి కట్టడండి అది. కీర్తనల గ్రంథం 96వ అధ్యాయం చూడండి, 3వ వచనం 10వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 96వ అధ్యాయము 3వ వచనం మరియు 10వ వచనం. అన్యజనులలో ఎక్కడ ప్రచురించాలట? అన్ని జనుల్లో ప్రచురించాలంటే వీళ్ళని అన్ని జనుల్లో పంపాలా వద్దా? పంపాడు. ఎందుకు పంపాడు? ఆయన మహిమను ప్రచురపరచడానికి, ప్రసిద్ధి చేయడానికి. అన్ని జనులలో ఆయన మహిమను ప్రచురపరచుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యాలను. దానియేలు దగ్గర సింహాల నోళ్లు మూయించిన ఆశ్చర్యకరుడు, సాక్షాత్తు ప్రపంచాధినేత నెబుకద్నెజర్కే గడ్డి తినిపించిన ఆశ్చర్యకరుడు, ఇశ్రాయేలీలు నడుస్తున్నప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినవాడు. ఆయన ఆశ్చర్యక్రియలను అన్ని జనులలో ప్రకటించండి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను
ప్రచురించండి. యెహోవా మహాత్మ్యం గలవాడు. తర్వాత 6వ ఏమండి 10వ వచనం చూసారా, ఆయన గురించి ప్రచురించేయమన్నాడు. ఇంకేం చేయమనంటే యెహోవా రాజ్యము చేయుచున్నాడు. యెహోవా రాజ్యం చేస్తున్నాడు. లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన పరిపాలన చేయును. ఈ వార్త ఎక్కడ ప్రకటించండి? అన్యజనులలో అంటే బబులోను చెరలోనికి వెళ్ళినది మొదలుకొని అటు మాదీయ పార్శికుల చెర, ఇటు గ్రీకుల చెర, ఇటు రోమియోల చెర, ఈ 500 ఏళ్ళు ఏం జరిగిందో తెలుసా? లేఖనాలు ప్రచురించబడుతున్నాయి. క్రీస్తుని గురించిన ప్రవచనాలు ప్రచురించబడ్డాయి. అన్ని జనుల్లో ప్రకటించబడ్డాయి. ఇప్పుడు అర్థమైందా? క్రీస్తు గురించి, క్రీస్తు పుట్టాక ప్రపంచానికి తెలియటం కాదు, క్రీస్తు పుట్టక ముందు ఆయన వస్తాడు, వచ్చి ప్రపంచాన్ని ఏలుతాడు. రాజ్యం గురించిన సువార్త అండి. అదే కదా 10వ వచనంలో ఉంది. ఆయన రాజ్యం చేస్తున్నాడు. చెప్పారండి. ఇప్పుడు మీరు మత్తయి సువార్తకు రండి. ఏమండి, తూర్పు దేశపు జ్ఞానుల ఎవరు వీళ్ళు? కొంతమంది అంటారు వీళ్ళండి యూదులే. నువ్వెలా చెప్పగలవు? ఎందుకంటే అన్యజనులు కూడా ఆయన యందు నిరీక్షణ ఉంచారు. ఎవరుంచారు? అన్యజనులు కూడా. ఎందుకంటే అన్ని జనుల్లో ప్రచురించారు కదా. కనుక వచ్చిన ఈ జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్యజనులు కూడా. రైట్. వాళ్ళు ఎలా వచ్చారు? ఇప్పుడు అర్థమైందా? వాళ్ళు ఎలా వచ్చారు? ఆల్రెడీ వాళ్లకు ప్రచారం జరిగింది. ఆల్రెడీ వాళ్లకు లేఖనాలు చెప్పబడ్డాయి. లేఖనాల ప్రకారము క్రీస్తు ఈ కాలంలో రావాలి అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. లేఖనాల ప్రకారము క్రీస్తు ఈ కాలంలో రావాలి. ఆయన పుట్టక ముందు ఆయన కోసం ప్రపంచ దేశాలలో ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆయన పేరు ఆల్రెడీ తెలుసు. ఎందుకలా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వెళ్ళిపోయే ముందు ఒక మంచి ట్విస్ట్ చెప్తానండి. ఏమండి, ఒక ప్రభుత్వాన్ని పడగొట్టే శక్తి ఇంకొక పార్టీకి ఉంది అన్నారనుకోండి. ఉదాహరణకు మీ దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్, ఏమండి బీఆర్ఎస్ కదా, ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. ఓకే, నెక్స్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ని కాంగ్రెస్ పడగొడుతుంది. బలంగా ఉంది, కొంచెం బలంగానే ఉంది కదా ఇప్పుడు తెలంగాణలో. రైట్, బలంగా ఉంది అనగానే ఇప్పుడు దేని విషయంలో టీఆర్ఎస్ లేదంటే బీఆర్ఎస్ భయపడుతుందండి? కాంగ్రెస్ అంటే భయపడదా? భయపడదు. పైకి మేకపోతు గాంభీర్యం, మమ్మల్ని ఎవడేం చేయలేడు, నెక్స్ట్ మేమే అంటుంటారు అంతే. నెక్స్ట్ మా గవర్నమెంట్ని పడగొట్టేది ఒకవేళ కాంగ్రెస్ అనే మనసు వాళ్ళల్లో ఉందనుకోండి, ఇక ఏదో ప్రయత్నాలు చేస్తుంటారు ఎలాగైనా కాంగ్రెస్ని డౌన్ చేయాలి అని. భయం అయితే ఉంటుంది. అలాగే జగన్ గవర్నమెంట్, జగన్ని పవన్ కళ్యాణ్ వచ్చి పడగొడతాడు అని అనుకోండి, పవన్ కళ్యాణ్ గురించి జగన్ భయపడాలా వద్దా? భయపడాలి. ప్రియులారా, ఎగ్జాక్ట్లీ అదే జరిగింది బబులోను చక్రవర్తి దగ్గర. బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు ఉన్నాడే, ఆయనట ఒకరోజు నిద్రపోయే ముందు ఎంత సామ్రాజ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, నా తర్వాత ఎవరు అని ఆలోచిస్తూ పడుకున్నాడట. అలా పడుకున్నప్పుడే వచ్చింది ఒక కళ. ఏంట కళ? ఒక బ్రహ్మాండమగు ప్రతిమ నిలబడిందట. శిరస్సేమో మేలిమి బంగారమట. ఏమండి, భుజములు రొమ్ము భాగము వెండట. తర్వాత ఈ ఉదరము అంటే ఈ పొట్ట భాగము, తొడలు ఇత్తడివట, మోకాళ్ళు పాదాలు ఇనుపవట, ఆ పాదాల్లో ఒకటి మట్టిదట. 4 లోహాలతో నిండినటువంటి ఒక మహాప్రతిమ నిలబడింది. దాని సారం ఏంటో మీరు విన్నారుగా. నీ రాజ్యము బంగారుమయమైనటువంటి శిరస్సు లాంటిదైతే నెబుకద్నెజరు, నీ తర్వాత నీకంటే కాస్త తక్కువగా అయినటువంటి రాజ్యం ఒకటి వస్తుంది, అదే మాదీయ పార్శిక. అంటే నా రాజ్యం తర్వాత ఏంటా అని ఆలోచించినందుకే దేవుడు ఇది చెప్పాడు. నీ రాజ్యం తర్వాత ఏంటి? మాదీయ పార్శిక సామ్రాజ్యం. మాదీయ పార్శిక సామ్రాజ్యం తర్వాత గ్రీక్ సామ్రాజ్యం. గ్రీక్ సామ్రాజ్యం తర్వాత
రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యం తర్వాత దేవుని సామ్రాజ్యం. ఆల్రెడీ దేవుడు చెప్పేశాడు. దేవుడు చెప్పటమేనా ఈ లేఖనాలు అన్ని ప్రాంతాలలో ప్రకటించబడుతున్నాయా? ప్రకటించమని రాజు చెప్పాడుగా. సో ఆల్రెడీ అన్ని జనాలలో ప్రచారం జరుగుతుంది. ఏమని? నెబుకద్నెజర్ రాజు తర్వాత లేదా ఈ బబులోను సామ్రాజ్యం తర్వాత మాదీయ పారసీక సామ్రాజ్యం. ఇప్పుడు మాదీయ పారసీక సామ్రాజ్యం వచ్చింది. ఈ మాదీయ పారసీక సామ్రాజ్యం నెక్స్ట్ ఎవరి గురించి భయపడతారు చెప్పండి? ఆర్డర్లో ఎవరు వస్తారు? గ్రీకులు. గనుక ఈ మాదీయ పారసీకులకి ఎవరి గురించిన భయం ఉంటుంది? గ్రీకుల గురించి. రైట్, గ్రీక్ సామ్రాజ్యం వచ్చింది. గ్రీకు సామ్రాజ్యానికి ఎవరి గురించిన భయం ఉంటుంది? ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది ఎవరు? రోమియోలు. రైట్, బాగుంది. మరి రోమియోలకు ఎవరి గురించిన భయం ఉంటుంది? క్రీస్తు గురించిన భయం ఉంటుంది. ఎందుకంటే దేవుడు చెప్పిన ఆర్డర్ ప్రకారం రోమారాజుల కాలంలోనే పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజు యూదుల్లో నుంచి వస్తాడని లేఖనాలు చెప్పాయి. ఈ మాట ప్రపంచ దేశాల్లో ఆల్రెడీ ముందే ప్రచారం అయింది. అంటే వ్రాయబడిన ప్రవచనాల ప్రకారము క్రీస్తు పుట్టాడు అనగానే వాళ్ళు ఎందుకు కంగారు పడ్డారు? ఇప్పుడు అర్థమైందా? క్రీస్తు పుట్టాడు అనగానే ఆయన ఎందుకు కంగారు పడ్డాడు, ఎందుకు కలవరపడ్డాడు? అంటే రోమా సామ్రాజ్య పతనం ఆరంభమైంది. మా రాజ్యాన్ని సర్వనాశనం చేసే రాజు వచ్చేసాడు. ఏమండి, అప్పటికప్పుడు ఒక పిల్లాన్ని తీసుకొచ్చేసి క్రీస్తు పుట్టాడంటే భయపడేంత పిచ్చోళ్ళు కాదండి వాళ్ళు. ఆ క్రీస్తు గురించి ఆయన పుట్టక ముందే ప్రచారం, ఖ్యాతి. ఈ సామ్రాజ్యాలను పడగొట్టి, రోమా ప్రభువులను పడగొట్టి పరలోక రాజ్యాన్ని స్థాపించేవాడు యూదుల్లో నుంచి వస్తాడని ఆల్రెడీ పబ్లిసిటీ. ఎవరన్నారండి? యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వాడని. ఆయన గురించిన ఖ్యాతి 2000 సంవత్సరాల క్రితం ఉందని. ఆయన పుట్టక ముందే ఆయన ఖ్యాతి ప్రపంచ దేశాలలో ఉంది. ఆయన ఉనికి ప్రపంచ దేశాల్లో ఉంది. ఎప్పుడైతే యూదుల రాజుగా ఒకడు పుట్టాడు అనగానే ఏమండి, కంగారు కంగారు, కలవరం. ఈ ప్రపంచంలో ఎప్పుడైనా ఈ వార్త విన్నారని పుట్టిన బిడ్డ గురించి ప్రపంచం కలవరపడిందని? ఎవరి గురించి అయినా ఒక క్రీస్తు గురించి ఆ మాట వింటారు. ఎందుకంటే ఆయన పుట్టకముందు ఆయన గురించిన సమాచారం ప్రపంచ దేశాల్లో వెళ్ళింది కనుక ఒక క్రీస్తు గురించి ఈ మాట వింటారు మీరు. ఏమంటే అప్పటికప్పుడు రాజు ఏం చేశాడు తెలుసా? ఎవరు? హేరోదు. హేరోదు రాజు ఏం చేశాడు చూడండి. మత్తయి సువార్త ముగించేస్తాను. ఆయన ఏం చేశాడో చూడండి. ఎప్పుడైతే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన ఆరాధించడానికి వచ్చామనగానే వెంటనే 4వ వచనం, 2వ అధ్యాయము మత్తయి సువార్త 2వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుడతాడు అని అడిగారు. అంటే క్రీస్తు ఒక ఆయన పుడతాడని ప్రపంచ దేశాలకు తెలుసా తెలీదా? యేసుప్రభు పుట్టాక క్రీస్తు అనే పేరు వచ్చింది అనుకుంటున్నారు మీరు. క్రీస్తు అని ఆయన వస్తాడని నెబుకద్నెజర్ కాలం నుంచి ప్రపంచ దేశాల్లో మారుమోగుతుంది. వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు. ఎవరు? మీ మెడలు వంచే సరైనోడు వస్తున్నాడు. ఎవరు? రోమా సామ్రాజ్యాన్ని కూకటి వేళతో పెకలించే వీరుడు. ఆయన గురించి 500 ఏళ్ల నుంచి చెప్పబడుతుంది క్రీస్తు పూర్వం. ఎప్పుడైతే వచ్చేసాడు అనగానే మరి కంగారు కాదా? కంగారా కాదా? అంతేనండి. వెంటనే తీసుకురండి ధర్మశాస్త్రం, లేఖనాలు తీసుకురండి, క్రీస్తు ఎక్కడ పుడతాడో చూడండి. చూడగానే ఏముంది? వారు యోదయ దేశపు బెత్లెహేములోనే ఎలా అనగా, యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వస్తాడు. అంటే నా తర్వాత మాదీయ పారసీకులే అని బబులోను రాజు మాదీయ పారసీకుల గురించి కంగారు పడితే, మాదీయ పారసీకులు గ్రీకుల గురించి కంగారు పడితే, గ్రీకులు రోమియోల గురించి కంగారు పడితే, రోమా ప్రభుత్వంలో ఉన్న ఈ హేరోదు ఎవరి గురించి కలవరపడ్డాడు? ఎవరి గురించి? క్రీస్తు యూదులలో నుంచే వస్తాడు రాజు అనే ప్రచారం ఇప్పటికే ఉంది. యూదులలో యోదయలో ఒకడు పుట్టాడు అనగానే కలవరం 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 కలవరం. ఇప్పుడు చెప్పండి, ఆయన పేరు పుట్టక ముందే తెలిసిందా, పుట్టాక తెలిసిందా? నక్షత్రం యాకోబులో ఉదయించునన్న మాట లేఖనాలలో వ్రాయబడిన మాట.
అన్ని జనులలో ప్రచారం అయిపోయిందండి ఎప్పుడో. అదే కాదు, ఎన్ని వాక్యాలండి. ఒక దానియేలు చెప్పిన ప్రవచనాలా, యావేలు చెప్పిన ప్రవచనాలా, యెషయా చెప్పిన ప్రవచనాలా, ఇర్మియా చెప్పిన ప్రవచనాలా, హోషేయ చెప్పిన ప్రవచనాలా, మీకా చెప్పిన ప్రవచనాలా, మోషే చెప్పిన ప్రవచనాలా, ఇవన్నీ పబ్లిసిటీ అయిపోయి కాలాన్ని బట్టి చూస్తే రోమా ప్రభుత్వ పతనానికి క్రీస్తే కారకుడు. ఎప్పుడైతే యూదుల రాజు పుట్టాడు అన్నారు, మొత్తం కలవరం. కనుక ప్రియులారా, అమాయకంగా మీ యేసెప్పటి వాడు, 2000 సంవత్సరాల క్రితం వాడు అని వాళ్ళు అనడానికి, అంతకు మించి వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక మనమేమంటాం? చాలా యేసుప్రభుని నమ్ముకోండి, మీ కష్టాలు పోతాయి. కష్టాలు పోతాయని సింపుల్గా నమ్మించకండి. ఆయన చరిత్ర పురుషుడు. ఈ మధ్యకాలంలో ఒక ఆయన యేసుక్రీస్తు చరిత్రలో లేడు అంటున్నారు. చరిత్రకే ఆధారం క్రీస్తు. ఆయన ఖ్యాతి ఈ భూమి మీద శరీరంతో పుట్టాక కాదు, పుట్టక ముందే ప్రపంచంలో ఆయన ఉన్నాడు. ప్రపంచ మనుషులలో రాజు శాసనాల్లో క్రీస్తు ఎక్కాడు. రాజుల శాసనాలలో అసలు చరిత్ర ఇదండి. అందుకే చరిత్ర హిస్టరీ పుస్తకం నేనే రాశాను. మొదటి భాగం రాశాను, సెన్సేషనల్. అదిగోండి, బుక్ ఇక్కడే ఉంది. నెక్స్ట్ ఇంకో పార్ట్ రాబోతుంది. ఇది మొదటి పార్ట్, రియల్ హిస్టరీ. చాలామంది యేసుక్రీస్తుని ఏదో 2000 సంవత్సరాల క్రితం వాడుగా చూపిస్తున్నారు. అసలు హిస్టరీ రాస్తున్నాను బైబిల్ నుంచి. ప్రియులారా, ఇంకా అనేక మందిని రేపటి దినం ముగించేస్తున్నాను. ఎక్కువ మందిని తీసుకొని రండి. బైబిల్లో ఉన్న ప్రతి విషయం నిజం. చారిత్రకంగా, శాస్త్రపరంగా, భౌగోళికంగా, ఖగోళపరంగా అన్ని వాస్తవాలు బైబిల్లో ఉన్నాయి. యేసుక్రీస్తును ఎవ్వడు కాదనలేని వాస్తవం ఆయన. ఒక అబద్ధం, ఒక కల్పితం అయితే ఇన్ని సంవత్సరాలు ప్రపంచంలో ఉండదండి. కల్పింపబడిన ఏ మతం కూడా ఇన్ని సంవత్సరాలు ఒకవేళ ఉంటే ఒక జనం మధ్య ఉంటుంది. రేపు చెప్తాను. అన్ని జనాలు ఎలా నమ్ముతారు? ఆయన కల్పన కాదు. రేపటి దినం అనేక సంగతులు చెప్తాను. అనేక మందిని తీసుకొని రండి. చూసారా, ఎప్పుడు వినేటువంటి మాటలుగా దేవుణ్ణి నమ్ముకోండి, మీకు అవి వస్తాయి ఇవి వస్తాయి అని నేను చెప్పలేదండి. ఇంకా చెప్పాలంటే మీరు వినడానికి, గ్రహించడానికి కష్టమైన సబ్జెక్టే చెప్పాను. కానీ మనసు పెడితే ఏది కష్టం కాదు. మనసు పెడితే ఇది కష్టమా? మనసు పెడితే కష్టం కాదు. మీరు సీరియల్ మీద పెడతారు ఇంట్రెస్ట్, దానిలో కొంచెం అన్న ఇక్కడ పెట్టండి, అర్థమైపోద్ది. ఓకే, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. మహోన్నతుడవగు మా తండ్రి, మీ మాటలు ఉన్నతమైనవి. మీ కుమారుడైన క్రీస్తు యొక్క ఖ్యాతి ఖండాంతరాలను దాటింది. అది ఆయన పుట్టిన తర్వాత కాదు, పుట్టక ముందే. అన్ని ఖండాలు, బబులోనీయులు, బబులోను రాజులు, మాదీయ పారసిక రాజులు, గ్రీకు రాజులు, రోమా రాజులు ఆయనను గురించి భయపడ్డారు, కలవరపడ్డారు. ఆయన గురించి విని, తండ్రి మీ సంకల్పం జగత్తు పునాది వేయబడక ముందే మీ కుమారుడైన క్రీస్తుది. ఈ ప్రపంచం అజ్ఞానంతో క్రీస్తుని గురించి లేని మాటలు మాట్లాడుతూ వదరుచున్నారు. నాయన, అమాయకులైన మీ పిల్లలు క్రైస్తవులు ఆయన నమ్ముకుంటున్నారే కానీ జ్ఞానంతో నిలబడి ఎదిరించి పోరాడే శక్తి లేదు. ఇదిగో నాయన, మహబూబ్ నగర్లో ఉన్న సంఘాలను జ్ఞాపకం చేసుకోండి, క్రైస్తవులను జ్ఞాపకం చేసుకోండి. అమాయకులైన మీ పిల్లలు, కొద్దిమందిగా ఉన్నటువంటి మీ పిల్లలు మీ చేతికి అప్పగిస్తున్నాం. మరి అపార్థం చేసుకున్న ఎందరో సహోదరులు, మరి సత్యాన్ని ముందుకు సాగని అని పరిస్థితులు ఉన్న ఈ ప్రాంతంలో మీరే మార్గాన్ని సుగమం చేయండి. సత్యవాక్యం విస్తరించుటకు వీలు కలిగించండి. మొదటి దినం విజయవంతంగా జరిగించారు. రేపటి దినం కూడా అనేకులు వచ్చి వాస్తవాలు విని జ్ఞానాన్ని నేర్చుకొని మీ పక్షంగా నిలబడే ఆయుధాలుగా మారుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు. చాలా అద్భుతంగా, ఎవరు చెప్పని, కని విని ఎరగని అద్భుతమైనటువంటి సందేశాన్ని, హేరోదు ఎందుకు కలవరపడ్డాడో, క్రీస్తు పుట్టకముందే ఆయన ఖ్యాతి గూర్చినటువంటి అద్భుతంగా మనకు అర్థమయ్యేటువంటి విధానంలో వివరించి చెప్పినటువంటి అన్నయ్య గారికి మన అందరి ఆనందాన్ని ఒకసారి మరలా తెలియజేద్దాం. థ్యాంక్ యూ అన్నయ్య.
అద్భుతంగా విలువైనటువంటి సందేశాన్ని అందించారు. ప్రియులారా, మరి మీకు అందరికి కూడా వచ్చినటువంటి వారందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇక్కడనే లెఫ్ట్ సైడ్లో మరి భోజనాలు ఏర్పాటు చేసాయి. మరి మీరందరూ కూడా భోంచేసుకొని మరి వెళ్ళవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. మరి స్త్రీలకు ఇటువైపు